హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కే రావడం జరుగుతుంది. గైస్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి అప్రెంటిస్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. జాబ్ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే ఫస్ట్ మనకి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్, అలానే మీకు వీడియో ఎండింగ్ లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో బేసిక్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అలానే అప్లికేషన్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది బేసిక్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. గైస్, వేకెన్సీ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే మన ఇండియాలో వివిధ రకాల రాష్ట్రాల్లో మనకి చాలా రకాల వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. దీంట్లో మనకి తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి 14 పోస్టులు, తెలంగాణ నుంచి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి అచ్యుతాపురం, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్లోనే మీరు ఐఓసిఎల్ ప్లాంట్కి సంబంధించి అప్రెంటిస్ కింద వర్క్ అనేది కూడా చేయవచ్చు. మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మన సొంత రాష్ట్రంలోనే మనం అప్రెంటిస్షిప్ చేసే అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఐఓసిఎల్ అనేది మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే కంపెనీ కాబట్టి మనకి జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. ఈ అప్రెంటిస్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఫ్యూచర్లో వేరే అప్రెంటిస్షిప్కి యూజ్ అవుతుందండి. తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. 1 ఇయర్ పాటు మీరు అప్రెంటిస్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా అన్ని స్టేట్స్లో కలుపుకుంటే 394 జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి టోటల్గా 20 జాబ్స్ వరకు మనకి అవైలబుల్గా ఉన్నాయండి. తప్పకుండా ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు అప్లై చేయవచ్చు. మీరు సొంత రాష్ట్రంలోనే మీరు వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసినట్లయితే టెక్నీషియన్, అప్రెంటిస్ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అంటే 3 ఇయర్స్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ టెక్నీషియన్, అప్రెంటిస్, మెకానికల్ విభాగానికి సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. టోటల్గా మనకి నోటిఫికేషన్లో 7 రకాల జాబ్లకు గాను నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. అలానే టెక్నీషియన్, అప్రెంటిస్, ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి అప్లై అనేది చేసుకోవాలి అంటే 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ టెక్నీషియన్, అప్రెంటిస్, ఎలక్ట్రికల్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే టెక్నీషియన్, అప్రెంటిస్, టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి సంబంధించి కూడా జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అప్రెంటిస్ జాబ్స్ అండి. వీటికి అప్లై చేయాలి అంటే 3 ఇయర్స్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, రేడియో కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ 6 విభాగాల్లో మీరు ఎనీ బ్రాంచ్ నుండి డిప్లొమా అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు టెక్నికల్ అప్రెంటిస్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో మనకి ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. దీనికి మీరు అప్లై చేయాలి అంటే ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. డిగ్రీ స్ట్రీమ్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఎనీ డిగ్రీకి అప్లై చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీనికి మీరు అప్లై చేయాలి అంటే కామర్స్ ఫీల్డ్ నుంచి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ట్రేడ్ అప్రెంటిస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే బీకామ్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అండి ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్ జాబ్స్కి. అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రెషర్ జాబ్స్ అండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రెషర్గానే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. కాకపోతే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండకూడదు వీటికి అప్లై చేయాలి అంటే.
అలానే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయవచ్చు. కాకపోతే స్కిల్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. డేటా ఎంట్రీ ఫీల్డ్లో మీకు స్కిల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కంపల్సరీగా. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫీల్డ్లో జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఈ జాబ్స్కి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలానే ఏజ్ లిమిట్ అనేది చెక్ చేసినట్లయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 29 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు కూడా ఈ అప్రెంటిస్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. జనవరి 31, 2026 నాటికి మీ యొక్క ఏజ్ అనేది ఈ విధంగా ఉండాలి. అలానే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. మీకు ఇక్కడ మినిమం మార్క్స్ కూడా అడుగుతున్నారు. మీరు డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్లో మినిమం 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలండి. 50% కంటే తక్కువ మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోలేరు. 50% కంటే ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిప్లొమా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి ఏజ్ లిమిట్ అనేది చెక్ చేశారు కదా, 18 to 24 ఇయర్స్ మధ్య ఉన్న జనరల్ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 12 months పాటు ఉంటుందండి. 1 year పాటు మీరు అప్రెంటిస్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. 1 year కూడా మీకు అప్రెంటిస్షిప్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్టైఫండ్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అప్రెంటిస్షిప్ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ మెథడాలజీ చూసుకున్నట్లయితే నాప్స్ మరియు నాట్స్ పోర్టల్లోనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని జాబ్స్కి అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి పేజ్ నెంబర్ 3లో, పేజ్ నెంబర్ 4లో మెన్షన్ చేశారు. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా పేజ్ నెంబర్ 4లోనే క్లియర్గా ఇచ్చారండి. ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడే లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. పీడిఎఫ్లోనే డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఈ లింక్ క్లిక్ చేసి ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. అలానే టెక్నీషియన్, అప్రెంటిస్, మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి సంబంధించి ఎవ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి టెక్నీషియన్, అప్రెంటిస్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ లింక్, ట్రేడ్ అప్రెంటిస్, అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి లింక్తో మీరు జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఆంధ్ర, తెలంగాణలోనే పోస్టింగ్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి వేకెన్సీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై అనేది చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చెక్ చేసినట్లయితే ఫిబ్రవరి 10th, 2026 వరకు మనకు అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించారు. ఆన్లైన్ విధానంలో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే కంపెనీ నుంచి వస్తున్న అప్రెంటిస్షిప్ జాబ్ నోటిఫికేషన్స్ అండి. మీరు కేవలం ఒకే ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోగలరు. మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే లేదండి. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి జాబ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి అప్లై చేసుకోగలరు. మీరు డిప్లొమా కంప్లీట్ చేసి జాబ్ కోసం చూస్తున్నట్లయితే టెక్నీషియన్, అప్రెంటిస్షిప్ ఉద్యోగాలు అనేవి మీకోసం చూస్తున్నాయి. అలానే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ట్రేడ్ అప్రెంటిస్, అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ మరియు అకౌంటెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చండి. వీడియో గురించి ఈ వీడియోని తప్పకుండా మీ డిగ్రీ, ఇంటర్, డిప్లొమా కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేసుకునే ముందు జాబ్కి సంబంధించి మీకు సెలక్షన్ మెథడాలజీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది వెబ్సైట్స్లో చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. బేసిక్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి డైరెక్ట్గానే. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే సెమిస్టర్, ఇయర్ వైజ్ మార్క్ షీట్స్, ఐటీఐ సర్టిఫికేట్స్, ఈ విధంగా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకుని మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పేజ్ నెంబర్ 6లో మెన్షన్ చేశారండి. మీరు డౌన్లోడ్ చేసి గమనించవచ్చు. ఇప్పుడు ఈ అప్రెంటిస్షిప్ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే
మీరు ట్రేడ్ అప్రెంటిస్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ మరియు ట్రేడ్ అప్రెంటిస్షిప్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి అప్లికేషన్ లింక్ అనేది nats.education.gov.in/student_register.php అనే లింక్లో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్లో. ఈ వెబ్సైట్లో ఫస్ట్ మీరు స్టూడెంట్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయ్యి డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ట్రేడ్ అప్రెంటిస్షిప్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ మరియు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి ఇంటర్మీడియట్ అర్హతతో మీరు అప్లై చేద్దాం అనుకుంటే apprenticeshipindia.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లో ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి క్యాండిడేట్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ ఐటీఐ స్టూడెంట్ అయితే దీన్ని టిక్ చేయండి, ఐటీఐ కాకపోతే టిక్ చేయకుండానే మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, మీ యొక్క మెయిల్ ఐడిని మళ్ళీ రీఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు apprenticeshipindia.gov.in వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. తరువాత మళ్ళీ ఇక్కడే క్లిక్ చేసి క్యాండిడేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లాగిన్ యాజ్ ఎ క్యాండిడేట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇందాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇచ్చినటువంటి మెయిల్ ఐడిని అలానే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీరు ఈ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో వస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. టెక్నీషియన్ అప్రెంటిస్ జాబ్స్ కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్పాను కదా, ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత లాగిన్ అయ్యి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మీ ముందుకు తేవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.